అంజనీపుత్ర వారు రియల్ ఎస్టేట్ చేస్తున్నారండి. శ్రీగంధం మొక్కలు ప్లాంటేషన్ చేసి ఇక్కడ మంచిర్యాల ఏరియాలో ఎక్కువగా ల్యాండ్లు తీసుకొని ప్లాట్లు వేసి మొక్కలు డెవలప్ చేస్తున్నారు. అంజనీపుత్ర వారి కోరిక మేరకు నాది ఖమ్మం. నేను శ్రీగంధంలో 15-20 సంవత్సరాల అనుభవం ఉండండి. దాని శ్రీధర్ గారి కోరిక మేరకు నేను వచ్చి ఇక్కడ డెవలప్ చేసి చేస్తున్నాను. అయితే శ్రీగంధం అనేది ఇవాళ ప్రపంచ దేశాల్లోనే రారాజు. ఇవాళ మనకి దీని లీటర్ ఆయిల్ వచ్చేసి 8 లక్షల వరకు ఉందండి. ఇది 1 కేజీ వుడ్ వచ్చేసి మనకి కేరళలో 30,000 రూపాయలు అమ్ముతున్నారు సార్. అందువల్ల దీన్ని మనం రారాజుగా చేసుకుంటున్నాం. ఇది రియల్ ఎస్టేట్గా ప్లాట్స్లో వేసి డెవలప్ చేస్తున్నారు శ్రీధర్ అంజనీపుత్ర ద్వారా. నేను కూడా ఇక్కడ ప్లాంటేషన్స్ డెవలప్ చేస్తున్నాను. పోతే నాకున్నటువంటి నేను దాదాపుగా 2010లో నేను శ్రీగంధం నేను కూడా వేసానండి ప్లాంటేషన్. నాకు దాదాపు 13-14 సంవత్సరాల తోట ఉందండి. శ్రీగంధం ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఈ 2-3 రాష్ట్రాల్లోనే ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంది. అన్ని రాష్ట్రాలు దీనికి అనుకూలంగా లేవు. మనకి కేరళ, కర్ణాటక, తమిళనాడు కొంత భాగం, ఆంధ్ర కొంత భాగం, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల్లోనే మనకి శ్రీగంధం అనేది ఇదవుతుంది. అన్ని రాష్ట్రాల్లో శ్రీగంధం లేదు. రెండోది మనకి ఇండియా మొత్తం మీద కూడా అసలు శ్రీగంధం అనేది ప్రపంచ దేశంలోనే వాంటింగ్ అండి. ఇప్పుడు ఇది ఎంత పండినా కూడా చాలడం లేదండి. ప్రజెంట్ వుడ్ లేదు, తోటలో కూడా తగ్గిపోయినాయి, అంతరించింది ఎక్కువ భాగం. ఇది పూర్వీకులు ఆల్రెడీ అనుభవించినటువంటిది శ్రీగంధం చెట్టు అనేది. నేను ఎక్కువ భాగం మట్టుకు 24 గంటలు శ్రీగంధం మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నా, తిరుగుతూ ఉన్నాను. ఎక్కువగా మొక్కలు పెంచడం కానీ, మొక్కలు సప్లై చేయడం కానీ, ఏజ్డ్ మొక్కలు విత్తనాలతోటి మొక్కలు సప్లై చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వారికి అందుబాటులో ఉంటూ ఈ పెంచే విధానంలో సలహాలు ఇచ్చుకుంటూ తిరుగుతూ ఉన్నానండి. ఇది మంచి లాభసాటి పంట మనకిది. మరి ఇక్కడ మంచిర్యాల ఏరియాలో శ్రీధర్ గారు బాగా ఎక్కువ ల్యాండ్ చేసుకుంటూ చేస్తున్నారండి. బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు దీని మీద, శ్రీగంధం అనే దాని మీద. అది చూపిన వారికి ఎప్పుడు అందరికీ కూడా ఇది రూపాయి అనుకుంది 10 రూపాయలు వచ్చేది, కానీ ఎప్పటికీ